Hi friends, welcome to Vinod Kumar Royals Ongole Cows Breeding Farm friends. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు 58 అంగుళాలు సైజు కలిగి ఉంది. ఈ ఒంగోలు జాతి ఆవు డబల్ బాడీ కలిగి ఉంది. ఈ ఒంగోలు జాతి ఆవు ఓబి 2266 అనే సెమనకి మా ఫామ్లో జన్మించింది. ఓబి 2266 అనే బుల్లు నంద్యాల సెమన బ్యాంకులో ఓల్డ్ ట్రాక్ బుల్ అంటే పాత బుల్లు. ఓబి 2266 అనే ఆంబోతు మంచి పాలసార కలిగిన ఆంబోతు అని రికార్డులో కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది ఓబి 2266 సెమన్ స్ట్రా. ఎప్పుడైతే మన ఒంగోలు జాతి ఆవులకి మంచి సెమ్మలు కానీ చేయించుకున్నట్లయితే ఇలాంటి మంచి జాతి లక్షణాలు కలిగిన ఆవులు ప్రతి ఫామ్లో జన్మిస్తాయి. ఈ పెయ్య విషయానికి వస్తే ఇది ఇప్పుడు తొలిసూరు కట్టి 3 నెలల గర్భంతో ఉంది. మంచి మోపురం, మంచి నిడుజాడు, కాళ్ళు కూడా బాగా లావుగా ఉంటాయి. బొడ్డి కింద పేలికి కానీ దొంగడోలు కానీ బాగా మంచి స్ట్రెచ్చర్ కలిగిన ఒంగోలు జాతి ఆవు ఇది. ఈ ఒంగోలు జాతి ఆవుకి మేము L40 అనే సెమన్ చేయించాము. L40 అనే సెమను లాంగ్ ఫామ్లో ఓల్డ్ ట్రాక్ సెమను. అలాంటి సెమ్మన్లు కానీ తెప్పించుకొని మన ఆవులకు కానీ వేరే ఎవరైనా పెంచుకునే ఆవులకు కానీ సెమ్మన్ చేయించుకుంటే దూడలు అనేది మంచిగా జన్మిస్తాయి. ఇదే L40 అనే ఆంబోతు. ఈ ఆవు తల్లి విషయానికి వస్తే 59.5 అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు. దీని తల్లికి ఓబి 2266 అనే ఆంబోతు సెమన్ చేయిస్తే ఈ పెయ్యి అనేది జన్మించింది. ఇది ఇప్పుడు కట్టి ఇందాక చెప్పాను కదా 3 నెలల ప్రెగ్నెంట్తో అనేది ఉంది. ఇప్పుడైతే ఆవులు ఇలా డబల్ బాడీ కలిగి ఉంటే మంచి దూడలు అనేది ఆవులకి జన్మిస్తాయి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.